మీ పేరు? నా పేరు ఎల్లప్ప. ఎక్కడి నుండి? మాది కర్నూలు. కర్నూలు. ఓకే, ఇప్పుడు ఆంధ్రాలో మళ్ళీ సీఎం ఎవరు అవుతారు అనుకుంటారు? ఎవరు ఇద్దరులో పోటీ ఉంది. ఎవరు అనేకి చెప్పనీకి రాదు. మనము ప్రజలు నడివేడకలు ఎట్లుంటావు. ఇప్పుడు మనము 10 మందితో ఒక మాట అనుకుంటే ఇంకో 10 మంది ఇంకొక రకంగా. రాజకీయం ఉల్టా పల్ట ఉంటుంది, చెప్పనీకి కాదు కదా. ఇవాళ ఈయన రేపు ఇంకొక ఆయన అన్నట్లుంటుంది, చెప్పలేము. ఇది జగన్ పరిపాలన ఏమి డబ్బులు ఇస్తూనే ఉన్నాడు, ప్రజలు ఎత్తుపొడుస్తూనే ఉన్నారు. చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబుది కానీ చూడాలి, 5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వం మారుతుంటేనే బాగుండేది మనకు. కానీ రైతులకు చేసినది ఏం లేదు. 200 రూపాయలు 150 రూపాయలు ఉన్న కోట 200 ఉండేది 250 రూపాయలు అట్లుంది మా ఆంధ్రలోన. ఇంకా ఏది చూస్తే వలసలు పోయేది ఎక్కువ, పనులు లేక వేరే ఊర్లకు పోయి వలసలు బతికేది ఎక్కువ ఉండేది. ఇంకా రాజకీయాలు ఉన్నోళ్ళేమో ఆడానే ఉంటారు, కానీ మనం లేని వాళ్ళము ఇక్కడనే కిందనే ఆడాడనే బతుకుతున్నాం. మా పరిస్థితులు బాగాలేవు. ఎవరికి వేసేది ఇంక ఓటు వేసేది వేస్తాం, ఎవరు గెలిచేది అదృష్టం అంటే వాళ్ళు, మనం ఏం చెప్పలేము కదా. లేదంటారు కాదు. ఇప్పటిదాకా రాజధాని అయితే ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు, దాని మీద మీరేమంటారు? రాజధాని ఇప్పటి వరకు క్లారిటీ రాలేదనంటే మనకి అమరావతి అయితేనే దగ్గర ఉంది, సెంటర్ అవుతుంది. ఇప్పుడు తీసుకుపోయి ఎక్కడో విశాఖపట్నమా ఏది అది తీసుకుపోతే 900 కిలోమీటర్లు. మన కర్నూలు నుండి వెళ్ళాలా, అనంతపురం నుండి వెళ్ళాలా, చిత్తూరు నుండి వెళ్ళాలనే. ఇప్పుడు మధ్యన డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అమరావతి అయితే. తీసుకుపోయి ఇక్కడి నుంచి అక్కడ పోవాలా, 3 రాజధానులు అని అంటారు, ఇది హైకోర్టు అంటారు. యాది రానికలే ఊక చెప్పడమే ఉండదు, కానీ అయ్యింది ఒక్కటిగా సరైతలే. ఒకవేళకి ఇప్పుడు కదా మనకి అది ఆంధ్ర తెలంగాణ ఎట్లా విడిపోయింది అట్లా విడిపోతుందని 3 రాజధానులు అంటున్నారు. అవి చేస్తేనే బాగానే ఉంటుంది, రేపు పొద్దున విడిపోయేదానికి లేనట్ల. మాకు కానీ హైకోర్టు పెడితే కర్నూలు అదే ఇంత డెవలప్మెంట్ అవుతుంది కదా, అట్లనే బాగానే ఉంటుంది. వాళ్ళు ఎట్లా చేస్తారో మరి. ఇప్పుడు మనకు జగన్ ఇచ్చిన 9 పథకాలు నెరవేరినాయంట, నవరత్నాలు. 45 ఏళ్ళలోకి 18,000 అది వస్తుంది అంటున్నారు, ఇచ్చినారు. కానీ అమ్మఒడి రెండోది, ఇది ఇంకా సాకలోళ్ళకి, మంగళోళ్ళకి, ఆటో వాళ్ళ కార్మికులకి, ఈ తోపడ బండి ఉండే వాళ్ళకి అందరికీ డబ్బులు అయితే ఇస్తూనే ఉన్నాడు. ఎందుకన్నా 10,000 కానీ 20,000 కానీ అందరికీ ఇస్తూనే ఉన్నాడు. అవన్నీ ఏదైతే అయినాయి పనులు అయితే ఎందుకన్నా. ఓకే, ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరింది కదా, ఆమె గెలిచే అవకాశం ఉందంటారా? చెప్పలేము, ఇంక ఇప్పుడిప్పుడే కదా. ఒకవేళకి ఆమె కానీ పెడితే, పార్టీ పెడితే బాగానే ఉంటుందిలే. ఒకవేళకి మనకైనా ఇప్పుడు 9 సంవత్సరాలు ఇది విడిపోయి ఇక్కడ కాంగ్రెస్ వచ్చా, ఒకవేళకి ఎత్తు రాకుండా నెక్స్ట్ కన్నా అవకాశం రావచ్చు. కాంగ్రెస్ బుడుము లాంటిది కదా, మంచిగానే ఉంటుంది ఒకవేళ కాంగ్రెస్ వస్తే. షర్మిలమ్మ పార్టీ పెట్టిన దానివల్ల కానీ బాగానే ఉంది మాకైతే. కానీ ఊకెందుకన్నా అన్నీ ఉంటేనే బాగుంటుంది. మీ పేరు? ప్రకాష్. ఎక్కడ బేసికల్లీ? కరీంనగర్. ఏం చేస్తుంటావు? ఖాళీ. ఓకే, ఏం చదువుకున్నావు? ఇంటర్ చదువుకున్నావు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ సర్వీసెస్ స్టార్ట్ చేసారు ఉమెన్స్కి, అసలు అది ఇవ్వడం రైట్ అంటావా? రైట్ అంటే దాంట్లో మనకు బాయ్స్ అనేది ఇబ్బంది అవుతుంది కదా. ఏంటంటే కొంచెం మన గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళు ఏంటంటే మనకు కూడా కొంచెం కూర్చునేటట్టు ఫెసిలిటీస్ వాళ్ళకే మొత్తం కాకుండా ఇప్పుడు గర్ల్స్కి అట్లా లేడీస్కి అట్లా పెట్టిరు కాబట్టి ఇప్పుడు వృద్ధులకు, హాస్పిటల్స్కి, స్కూల్స్లోకి అట్లా దానికి సంబంధించింది కూడా ఏదో ఒకటి చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గర్ల్స్కే సపరేట్గా ఇట్లా ఆపర్చునిటీస్తే ఇప్పుడు బాయ్స్కి కూడా ఏదో ఒక రకంగా ఇవ్వాలి కదా. అది కూడా ఉండాలి కదా కరెక్ట్గా, అట్లా నేను అనుకుంటున్నాను. ఓకే, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదా, బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ అంటుంది, మీరేమంటారు? చేసిందిగా, బీఆర్ఎస్ చేసింది. హైదరాబాద్ డెవలప్మెంట్ ఉన్నాయిగా బీఆర్ఎస్లోనే. బీఆర్ఎస్ వల్లనే హైదరాబాద్ డెవలప్మెంట్ ఉన్నాయి కదా బ్రో. ఆ డెవలప్మెంట్ అయినాకనే అది ముందల, అది చేసినాకనే అది ముందల అయింది. ఓకే, కేసీఆర్ అంటే ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ శాసనసభకు వస్తే నేను చూసుకుంటా, కేసీఆర్ని ఫస్ట్ జైలుకి పంపిస్తాను రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీరేమంటారు? అంటే కేసీఆర్ జైలుకి పోతాడంటారా? మళ్ళీ చెప్పండి. కేసీఆర్ జైలుకి పోతాడంటావా? పోడు. ఎందుకు? స్కామ్స్ చేసిండని రేవంత్ రెడ్డి గారు అంటారు కదా. అది వాళ్ళు అనుకుంటారు.
కాకపోతే ప్రజలు నమ్మరు కదా. ఇప్పుడు ఇంతవరకు నిజమైన చెప్పిన మాట వింటారు కానీ అది కరెక్టా కాదా అని ఆలోచిస్తారు. ఎవరైనా, నువ్వైనా నేనైనా ఆలోచిస్తాం కదా. అట్లనే అతను ఇప్పుడు కేసీఆర్ సార్ గురించి కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు గింత వేసిర్రు, పింఛను, దళిత బంధు, అదొకటి ఇదొకటి అన్నీ క్రియేట్ చేసిర్రు ఆయనని. అంతే చేసిన దానికి ఇప్పుడు ఆయనని జైలుకి పంపిస్తారంటే మనం నమ్ముతామా? నమ్మం. అంతే కాదన్న. మరి ఆడవాళ్ళకు ఇట్లా ఫ్రీ చేసారు కదా, మరి మన మొగోళ్ళకి ఏం చేసారు? ఇప్పుడు ఆడవాళ్ళకి మొత్తం బస్సులు ఫ్రీ చేసిర్రు. ఇప్పుడు మన మగవాళ్ళకి ఏం చేస్తారు చెప్పు? మనకు కూడా ఏదో ఒకటి వేయాలి కదా. ఛాన్స్ లేదు అందులో, కూకోనికి కూడా ఛాన్స్ లేదు. ఇట్లా నిలిచిండి ఇట్లా పట్టుకొని ఓడవుతుంది. నేను బస్సు ఎప్పుడు ఎక్కలే కానీ చెప్తున్నా అంటే ఎక్కినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఆడవాళ్ళు ఇట్లా, ఎందుకంటే మొత్తం ఇక్కడ కానీ ప్రతి ఏరియాలో కూడా మొత్తం పబ్లికే జమ అయి ఉన్నది బస్సులలో. ఏంటంటే ఇప్పుడు లేదు. ఇప్పుడు బస్సులో ఇట్లా పెట్టిరు, బస్సులో లేడీస్కి ఇట్లా ఫ్రీగా పెట్టిరు. ఇప్పుడు మధ్యలో ఇట్లా పెట్టుడితోటే ఆటోళ్ళు ధర్నాలు చేసి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఏంటంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నువ్వు బస్సులో అందరికీ లేడీస్కి ఫ్రీగా పెట్టినావు. ఇప్పుడు లోకల్ ఇప్పుడు ఛార్జీలకు ఇప్పుడు ఇప్పుడు ఆ గర్ల్స్ లేడీస్ ఎవరైనా ఆటోలు మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. ఎందుకంటే బస్ ఫ్రీగా ఉన్నది. 1 కిలోమీటర్ ఉన్నా కూడా బస్సు ఎక్కుతారు, ఫ్రీ ఉన్నది కాబట్టి. ఎక్కరా? దానివల్ల ఇప్పుడు ఆటోలకు కూడా ఇబ్బంది అవుతుంది. మనకు కూడా ఏదో ఒకటి వేయాలి. ఇప్పుడు సరే లేడీస్కి ఫ్రీగా పెట్టారు, దానికి కూడా ఫ్రీ అనేదానికి కూడా ఓ లిమిట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ లోకల్ కాకుండా దానికి ఫ్రీగా పెట్టాలి, లోకల్కి కాకుండా అట్లా ఏదో ఒకటి పెట్టాలి కదా ఆప్షన్స్.